క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నేను ఈ వీడియో ముందుకు రావడం జరుగుతుంది. అదేమిటంటే, సార్వభౌముడు మినిస్ట్రీస్ అనే పరిచయాన్ని ప్రారంభించే దేవుని సేవలు కొనసాగాలని, ఆయన కొరకు నిలబడాలని నేను ఆశపడుతున్నాను. అయితే గత కొన్నాళ్ళుగా నేను రంగసముద్రం గ్రామానికి దేవుని పరిచర్య నిమిత్తం వెళ్ళడం జరిగింది. అది అక్కడ దేవుని పరిచర్యలో దేవుని సేవలో కొనసాగుతున్నాను. ప్రతి ఆదివారము సాయంత్రం 6 గంటలకి అక్కడ ప్రార్థన ప్రారంభించి, అలాగే 9 గంటల మేము ప్రార్థనని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సార్వభౌమ మినిస్ట్రీస్ తరపున ఆదివారపు సేవా యుద్ధ పోరాట ఆరాధన అనే ఈ ప్రార్థనని నేను గత 2 వారాలుగా ప్రారంభించడం జరిగింది. ఈ రోజుతో 3వ వారం. అయితే ఈ రంగసముద్రం గ్రామంలో దేవుడు చిత్తమైతే ఒక మంచి స్థలాన్ని దేవుడు సహాయం చేయలాగున మీరందరూ ఖచ్చితంగా ప్రార్థన చేయండి. అలాగే ఒకవేళ మీకు ఈ సార్వభౌముడి మినిస్ట్రీకి సహాయం చేయాలనుకుంటే, మీకు అనిపిస్తేనే, అంతే, బలవంతం లేదు, కానీ ఖచ్చితంగా ప్రార్థన చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వీలైతే సహాయం చేయండి, ఒకవేళ సహాయం చేయకపోయినా ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరు ఫోన్పే నెంబర్ అండి, 7032228140 ఈ నెంబర్కి మీరు మీ సహాయాన్ని ఫోన్పే ద్వారా అందిస్తారని కోరుకుంటున్నాను. మరోసారి చెప్తాను, నెంబరు 7032228140. కాబట్టి దేవుడు ఒక మంచి స్థలాన్ని అక్కడ దేవుడు ఇప్పించేలాగున్న, అలాగే స్థలాన్ని దేవుడు ఇప్పించిన తర్వాత ఒక చక్కని మందిరాన్ని ఆ ప్రాంతంలోనే కట్టాలని ఎంతగానో ఆశపడుతున్నాను. సార్వభౌముడు ప్రార్థన మందిరాన్ని నేను కట్టాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఆ ప్రాంతానికి నేను దేవుడి సేవ నిమిత్తం వెళ్ళడం జరిగింది. అయితే ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతమైన స్థలాన్ని ఇప్పించును గాక. మీరందరూ ఒక మంచి స్థలాన్ని దేవుడు ఇప్పించాలని, సహాయం చేయాలని ప్రార్థించండి. ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయండి. ప్రార్థన ద్వారా అనేక ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి మీ సహాయాన్ని కూడా ఈ ఫోన్పే నెంబర్కి అందించగలరని నేను కోరుకుంటున్నాను, 7032228140. అలాగే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా దేవుడు ఒక చక్కని స్థలాన్ని ఇప్పించి, అలాగే ఒక చక్కని మందిరాన్ని ఆ ప్రాంతంలో కడితే నేను దేవునికి ఎంతగానో రుణపడి ఉంటాను. నేను ఎవరి మీద పోటీకి కాదు, నేను ఎవరి మీద వాదనలకి ఆ పరిచర్యని ప్రారంభించలేదండి. దేవుడు నాకు చూపించాడు. దేవుడు చూపించిన ప్రకారంగా నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. నేను దేవుడి సేవలకి రాకూడదు అనుకున్నాను. మామూలుగా నేను దేవుడి సేవలకు రాకూడదు అనుకున్నాను. చాలామంది నన్ను అడిగారు, నువ్వు పాస్టర్ గారు అవ్వచ్చు కదా అంటే, నేను వద్దు, నేను దేవుడి సేవ చేయను, నేను పరిచర్య మాత్రం చేస్తానని చెప్పాను నేను అందరికీ. కానీ నేను అనుకున్నా, దేవుడు అనుకోలేదండి. ఎందుకంటే ఆయన పరిచర్య చేయాలని నేను అనుకున్నాను, కానీ దేవుడు నా సేవ చేయాలని ఆయన అనుకున్నాడు. నేనేం చేసేది ఇంకా. కాబట్టి ఆయన సేవ చేయాలని నాకు అనుకోకుండా ఆలోచన వచ్చేసిందండి. నాకే తెలియలేదు. మొదటిసారిగా రంగసముద్రం ప్రాంతంలో మా బంధువులు 4 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ 4 కుటుంబాలు ఉన్నాయండి. మా పిన్నమ్మలు కావచ్చు, మా అత్త, అలాగే మా బాబాయిలు అందరూ అక్కడే ఉన్నారు. అయితే నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళను, అంటే వాళ్ళ ఇంటికి కూడా నేను ఎప్పుడు పెద్దగా వెళ్ళనండి. అలాంటిది అనుకోకుండా నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. దేవుడు చెప్పాడు, అక్కడ పరిచర్య ప్రారంభించాలని దేవుడు నాకు ప్రేరేపణ ఆలోచన కలిగించాడు. నేను వెళ్ళాను అంతే. దేవుడు చెప్పాడు, నేను వెళ్ళాను అంతే తప్ప నేను ఎవరి మీద నేను పోటీకి వెళ్ళలేదండి. కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఇప్పుడు సేవ చేస్తున్నాను అక్కడ. దేవుడి చిత్తమైతే
అని చెప్పాడు. నేను వెళ్ళాను కనుక ఖచ్చితంగా ఆయన మందిరం కట్టిస్తాడు, ఖచ్చితంగా ఒక స్థలాన్ని ఆయన ఇప్పిస్తాడని నమ్మకంగా ఉన్నాను, పటిలంగా ఉన్నాను. ఎందుకంటే నమ్మటం ఇవ్వలేదు, నమ్మడానికి సమస్తం సాధ్యమని చెప్పి దేవుడు సెలవిచ్చాడు కనుక నేను ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నాను. మీరు కూడా ఖచ్చితంగా ప్రార్థించండి, అలాగే వీలైతే సహాయం కూడా చేయండి. కాబట్టి మరొకసారి సార్వభౌముడు మినిస్ట్రీస్ తరపున రంగసముద్రం గ్రామంలో దేవుడు ఒక చక్కని స్థలాన్ని ఇప్పించి సహాయం చేసి అద్భుతమైన మందిరాన్ని దేవుడు అక్కడ కట్టించులాగున ప్రతి ఒక్కరు ప్రార్థించండి, అలాగే సహాయం చేయండి. దేవుని నామునికే మహిమ కలుగును గాక. ఆమెన్.